బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడే అందిన వార్త. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలను ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి మాత్రమే ఇస్తారా లేదా ప్రైవేట్ పాఠశాలలో చదివే వారికి కూడా ఇస్తారా అనేది కొంచెం కన్ఫ్యూజన్గా అయితే మారింది. దీనిపై అయితే పూర్తి క్లారిటీ ఎవరికీ లేదు. కానీ కొంత సమాచారం మాత్రం నేను ఇందులో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. నిజానికి ఈ పథకం గత ప్రభుత్వం అయిన జగన్ పాలనలో అమ్మ ఒడి పథకం కింద ప్రవేశపెట్టారు. అమ్మ ఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం అనే పేరుతో చంద్రబాబు ప్రతి ఒక్క విద్యార్థికి డబ్బులు ఇవ్వబోతున్నారు. గత ప్రభుత్వంలో ఒకరికి మాత్రమే సహాయం చేయగా ఈ ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది చదివితే వారందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున అందించబోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే ఇస్తారా లేదా ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇస్తారా అనే విషయంపై పూర్తి క్లారిటీ ఇంకా రాలేదు. కానీ విద్యార్థి సంఘాలు మాత్రం కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కండిషన్ పెట్టడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు కొంతవరకు మంచి విద్య అందుతుందని అన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు అలాగే రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ పథకాన్ని అందజేసి ఈ పథకం నిజానికి అర్హులకే అందాలని విద్యార్థి సంఘాలు కోరుకుంటున్నారు. ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ అధికారులు చెప్పిన దాని ప్రకారం మరో వారం రోజుల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఈ పథకం గురించి ఖచ్చితమైన సమాచారం కావాలంటే అధికారికంగా అప్డేట్స్ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఆ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.